హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, దట్ ఈస్ కాల్డ్ ఈడిసి. అండ్ ఇందులో ఒక బేసిక్ చాప్టర్ వచ్చేసి పిఎన్ డయోడ్. పిఎన్ డయోడ్లో ఉన్న ఈ చాప్టర్లో ఉన్న 4 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పిఎన్ డయోడ్. పిఎన్ డయోడ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ టైప్స్ ఆఫ్ బయాసింగ్ అండ్ ఇట్స్ విఐ క్యారెక్టరిస్టిక్స్ మనం నేర్చుకుంటాం ఇందులో. నెక్స్ట్ వచ్చేసి జీనా డయోడ్లో బ్రేక్ డౌన్ ఆఫ్ ద డయోడ్ గురించి కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో హౌ ఇట్ వర్క్స్, ఇట్ ప్రిన్సిపల్, ఇట్స్ ఆపరేషన్ అండ్ mathematical analysis of half wave rectifier. Next it comes to full wave rectifier. In full wave rectifier we'll come to learn about types of full wave rectifiers and its mathematical analysis and what are the advantages and disadvantages between half wave rectifier and the full wave rectifier. So let us start our video. So మన first topic వచ్చేసి PN diode. So what is a diode first? Diode అంటే 2 terminal semiconductor device. సో ఇప్పుడు మనకు తెలుసు 2 టర్మినల్స్ అంటే డయోడ్లో ఒక 2 టర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యానోడ్, నెక్స్ట్ వచ్చేసి క్యాథోడ్. సో మనకు తెలుసు యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. సో యానోడ్ అంటే ఎలా ఫామ్ అయింది? సో సపోజ్ ఒక సెమీకండక్టర్ మెటీరియల్ విత్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ తో డోప్ చేస్తే, డోపింగ్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే లైక్ ఒక ప్యూర్ సెమీకండక్టర్ మెటీరియల్లో మనం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం, లైక్ బోరాన్ అలా. సో ఒక ప్యూర్ సెమీకండక్టర్ దాంట్లో ఒక అనదర్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని ఇంప్యూరిటీస్ టైప్ అంటాం. సో ఇలా వచ్చే ఫామ్ అయ్యేది పీ రీజియన్. సో పీ రీజియన్ అంటే యానోడ్, దిస్ ఇస్ పాజిటివ్. సో ఎలా వచ్చింది యానోడ్ అంటే ఒక సెమీకండక్టర్ మెటీరియల్లో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే డోప్ చేస్తే, దట్ ఈస్ డోపింగ్. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ పీ రీజియన్. నెక్స్ట్ వచ్చేసి క్యాథోడ్ అంటే సెమీకండక్టర్ మెటీరియల్కి ఒక ఫిఫ్త్ గ్రూప్ దాంతో డోప్ చేసామనుకో, సపోజ్ ఆర్సెనిక్ అనమాట. సో ఇలాంటి ఎలిమెంట్స్తో డోప్ చేస్తే వచ్చేది ఎండ్ రీజియన్. సో ఇది క్యాథోడ్, దిస్ ఈస్ నెగటివ్ ఇలా. సో ఇప్పుడు ఏంటి, డయోడ్లో ఒక ఎండ్ రీజియన్ ఉంటుంది, ఒక పీ రీజియన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గీద్దాం, ఇట్ ఈస్ ఏ డయోడ్. సో కాంబినేషన్ ఆఫ్ పీ అండ్ ఎండ్ రీజియన్ రిజల్ట్స్ ఇన్ ఏ 2 terminal semiconductor device, that is a diode. So this is P, this is N. So P అనేది it is majority with holes, minority వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు పీ రీజియన్లో ఇవి మెజారిటీ ఉన్నాయి కాబట్టి వైస్ వర్డ్స్ ఆఫ్ ఎన్. సో మెజారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్, మైనారిటీ వచ్చేసి హోల్స్. సో అర్థమైంది కదా, పీ అండ్ ఎన్ ఆర్ వైస్ వర్డ్స్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు మనం దీని రిప్రజెంటేషన్ చూద్దాం. మనకు తెలుసు పీలో ఎక్సెస్ ఉండేవి హోల్స్, మైనారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో అకార్డింగ్ టు దట్ we draw our representation. సో ఇవన్నీ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఎలక్ట్రాన్స్, ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చేసి హోల్స్. సో వాట్ ఈజ్ ఇట్స్ రిప్రజెంటేషన్ అంటే, సింపుల్గా మనం ప్రతిసారి సర్క్యూట్స్లో ఇంత పెద్ద డయోడ్ రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్. సో ఇదన్నమాట, దిస్ ఈస్ పాజిటివ్, దిస్ ఈస్ నెగిటివ్. This is how a diode look like. Now it comes to operation of PN diode. So ఇప్పుడు PN diode ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఆపరేషన్కి వెళ్ళే ముందు మనం ఒక టర్మ్ నేర్చుకోవాలి, దట్ ఈస్ బయాసింగ్. అంటే వాట్ ఈస్ బయాసింగ్ అంటే అప్లయింగ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ across the terminals of diode, that is PN diode. So
అంటే ఏం లేదు, అంటే ఒక ఎక్స్టర్నల్ వోల్టేజ్ తీసుకొని సపోజ్ ఇలా ఒక డయోడ్ ఉందనుకోండి, ఈ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్కి, వీటి టర్మినల్స్కి ఒక ఎక్స్టర్నల్ వోల్టేజ్ సప్లై నేను అప్లై చేస్తే దాన్నే బయాసింగ్ అంటాం అనమాట. సో బయాసింగ్ టెక్నిక్స్ వచ్చేసి 3. ఫస్ట్ వన్ వచ్చేసి నో బయాసింగ్, నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్, నెక్స్ట్ వచ్చేసి రివర్స్. సో మనం ఇప్పుడు పిఎన్ డయోడ్ యొక్క ఆపరేషన్ని ఈ 3 బయాసింగ్ టెక్నిక్స్లో మనం నేర్చుకుందాం ఇన్ డీటెయిల్గా. సో ఫస్ట్ వన్ ఈజ్ నో బయాస్. నో బయాస్ అంటే సింపుల్గా మనం ఏం ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఏం అప్లై చేయలేదు, అంటే దిస్ ఈజ్ 0. సో నో వోల్టేజ్ అంటే సింప్లీ డయోడ్ పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ what is this? This is P region, this is N region. What is this known means? The space at which P and N region are joined is known as junction. సో దీన్ని జంక్షన్ అంటాం మనం. దిస్ ఈస్ జంక్షన్. ఎక్కడైతే పి అండ్ ఎన్ రీజన్ అనేవి జాయిన్ అవుతాయో దాన్ని జంక్షన్ అంటాం. సో మనకు తెలుసు ఇక్కడ పి రీజన్లో హోల్స్ ఆర్ మెజారిటీ అండ్ ఎన్ రీజన్లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ. సో ఇక్కడ మైనారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్, ఇక్కడ మైనారిటీ వచ్చేసి హోల్స్. సో ఎప్పుడైతే మనం ఒక డయోడ్లో ఈ 2 ఒక సేమ్ సెమీకండక్టర్ మెటీరియల్ పైన ఒక సైడ్ పి రీజన్ ఒక సైడ్ ఎన్ రీజన్ ఫామ్ చేసినప్పుడు ఈ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే హోల్స్ అనేవి పి సైడ్ నుంచి ఎన్ సైడ్ మూవ్ అవుతాయి, ఈ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి. సిమిలర్లీ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ దట్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ రీజన్ మూవ్ టువర్డ్స్ పి రీజన్. సో ఇలా మూవ్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, దిస్ ఈస్ జంక్షన్. సో ఇవి ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక ఇమ్మొబైల్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయ్యి దీంతో రీకంబైన్ అవుతాయి. సో ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది లీవ్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. సో ఇలా ఒక బ్యారియర్ అనేది క్రియేట్ అయింది. ఇది ఇక్కడ ఒక పొటెన్షియల్ ఉంటుంది. పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయిందనమాట. సో ఈ ఫర్దర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన నెక్స్ట్ లేయర్ ఉన్న పాజిటివ్ ఛార్జెస్ని ఇట్ సైడ్ ఎలో చేయదు. సో ఇట్ ఈస్ స్టాపింగ్ దెమ్, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యారియర్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్యారియర్ పొటెన్షియల్. సో అర్థమైంది కదా. నో బయాస్ కండిషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద పీ రీజన్ మూవ్ టువర్డ్స్ ఎన్ సైడ్ అండ్ మెజారిటీ ఛార్జర్స్ ఇన్ ఎన్ రీజన్ మూవ్ టువర్డ్స్ పీ సైడ్. అందువల్ల పీ సైడ్ అనేది ఒక నెగిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ క్రియేట్ అవుతాయి, ఎన్ సైడ్ అనేది పాజిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ క్రియేట్ అవుతాయి. ఆ రెండు ఒక బ్యారియర్ లెక్క యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే వాటి దగ్గర కొంచెం పొటెన్షియల్ అనేది క్రియేట్ అయింది. ఆ పొటెన్షియల్ అనేది ఇంకా మిగిలిపోయిన మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ని ఎలో చేయదు. సో దట్ ఈస్ నోన్ యాజ్ బ్యారియర్ పొటెన్షియల్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఆపరేట్స్ ఇన్ నో బయాస్ కండిషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటంటే ఈ డయోడ్లో ఉన్న పీ రీజన్కి పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేయడం అండ్ ఎన్ రీజన్కి నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో పాజిటివ్ టర్మినల్ టు పీ ఫర్ పాజిటివ్. సో పాజిటివ్ టర్మినల్ టు పీ సైడ్ అండ్ నెగిటివ్ టర్మినల్ టు ఎన్ సైడ్ కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం అనమాట. సో ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇక్కడ ఇందాక మనం నేర్చుకున్నాం బ్యారియర్ పొటెన్షియల్ అని. బ్యారియర్ పొటెన్షియల్. సో ఈ బ్యారియర్ పొటెన్షియల్ అంటే ఒక వాల్యూస్ ఉంటాయి. సిలికాన్ అండ్ జెర్మానియం డయోడ్స్ తీసుకుంటే జెర్మానియంకి 0.3 వోల్ట్స్ అనమాట అండ్ సిలికాన్కి వచ్చేసి 0.7 వోల్ట్స్ అనమాట. సో ఐడియల్ జెర్మానియం అండ్ ఐడియల్ సిలికాన్కి అయితే 0.3 అండ్ 0.7 వోల్ట్స్ అనమాట బ్యారియర్ పొటెన్షియల్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ బయాస్లో ఒక వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం. వోల్టేజ్ ఎలా అప్లై చేయాలి అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది
ఇన్ స్టెప్స్, స్మాల్ స్టెప్స్లో ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్మాల్ స్టెప్స్, ఇన్ స్మాల్ స్టెప్స్. సో లైక్ 0.1 వోల్ట్, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత 0.1 వోల్ట్, తర్వాత 0.2 వోల్ట్, అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది బ్యారియర్ పొటెన్షియల్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు నో కండక్షన్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ external voltage is less than barrier potential, no conduction. That is second point. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇది జర్మానియం డయోడ్ అనుకోండి, నేను 0.1 వోల్టేజ్ అప్లై చేశాను, కానీ దీని బ్యారియర్ పొటెన్షియల్ వచ్చేసి 0.3. సో 0.1 దగ్గర నో కండక్షన్, అంటే నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డయోడ్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను 0.4 అప్లై చేశాను అనుకోండి, అప్పుడు కండక్షన్ అనేది ఉంటుంది. సో కండక్షన్ ఎప్పుడు ఉంటుంది? ఇఫ్ external voltage is greater than barrier potential, then current flows. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది బ్యారియర్ పొటెన్షియల్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది ఎందుకంటే ఈ పొటెన్షియల్ వాల్యూ అనేది ఈ పొటెన్షియల్ కన్నా ఎక్కువ. సో ఈ పొటెన్షియల్ తక్కువ అవుతుంది అంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ విత్ డిక్రీజెస్, విత్ ఆఫ్ ద బ్యారియర్ పొటెన్షియల్ decreases. That is fourth point. Width of barrier decreases. That is fourth point. Next వచ్చేసి width decrease అయిపోతుంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో కరెంట్ ఇంక్రీజెస్, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ decreases. So what are the main points? First వచ్చేసి width of barrier potential decreases, current increases, resistance decreases, and current is due to majority charge carriers. So this is all about forward bias. So ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫార్వర్డ్ బయాస్లో. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఇది P కదా, దిస్ ఇస్ P అండ్ దిస్ ఇస్ N. సో రివర్స్ బయాస్లో ఏం చేస్తామంటే నెగిటివ్ టర్మినల్ టు P సైడ్, పాజిటివ్ టర్మినల్ టు N సైడ్ అనమాట. సో దీన్ని రివర్స్ బయాసింగ్ అంటాం. ఇక్కడ కూడా అంతే, వోల్టేజ్ అనేది అప్లై చేస్తూ వెళ్తాం, ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం స్మాల్ స్టెప్స్లో. ఫస్ట్ వచ్చేసి స్మాల్ స్టెప్స్ స్లో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది, దట్ ఈస్ 0, 0.1, 0.2 లైక్ దట్. సేమ్ బ్యారియర్ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది, 0.3, 0.7. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం, ఇంక్రీజ్ చేస్తూ మనం పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ బ్యారియర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం నెగిటివ్ అనేది P సైడ్కి కనెక్ట్ చేసాం అండ్ పాజిటివ్ అనేది N సైడ్కి కనెక్ట్ చేసాం. సో నెగిటివ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న హోల్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది, హోల్స్ని అట్రాక్ట్ చేస్తూ అవి ఎలక్ట్రాన్స్ రీకమ్ అయ్యి విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి when we keep on increasing the external voltage, width of barrier potential increases. This is important point. Next వచ్చేసి థర్డ్ వచ్చేసి సో పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్యారియర్ ఇంక్రీజ్ అయితే కరెంట్ డిక్రీజెస్. అంటే యాక్చువల్లీ ఐడియల్ రివర్స్ బయాస్ డయోడ్లో నో కరెంట్, నో కరెంట్. సో కరెంట్ డిక్రీజెస్, దట్ ఈస్ హై రెసిస్టెన్స్. హై రెసిస్టెన్స్ అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెగా ఓమ్స్ అనమాట, అంటే 10⁶ ఓమ్స్లో ఉంటుందన్నమాట రెసిస్టెన్స్ అనేది. అండ్ కరెంట్ ఈస్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, దట్ ఈస్ minority charge carries current. Very less, that is in micro amperes. అదే ఫార్వర్డ్ బయాస్లో చూస్తే రెసిస్టెన్స్ వచ్చేసి కిలో ఓమ్స్లో ఉంటుంది, అంటే కంపేర్ టు రివర్స్ బయాస్లో తక్కువే. అండ్ కరెంట్ వచ్చేసి మిల్లీ యాంప్స్లో ఉంటుంది, సో కరెంట్ కూడా ఎక్కువే. కానీ ఇక్కడ మాత్రం మెగా ఓమ్స్ అండ్ మైక్రో ఆంపియర్స్ అనమాట. సో పాయింట్స్ ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్? Width of barrier potential increases, current decreases, resistance increases. Current is due to minority
చార్జ్ క్యారియర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ బయాస్. సో అర్థమైంది కదా, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ ఆర్ బోత్ వైస్ వర్సా అనమాట. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి విఐ క్యారెక్టరిస్టిక్స్. సో యాక్చువల్లీ విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే వోల్ట్కి యాంపియర్కి ఉన్న రిలేషన్ని, డయోడ్ యొక్క వోల్ట్కి యాంపియర్కి ఉన్న రిలేషన్ని చూపించేదే. రిలేషన్ బిట్వీన్ వోల్ట్స్ అండ్ యాంపియర్స్నే విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్లో మనకి టూ, ఒకటి వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్. సో ఫస్ట్ మనం ఫార్వర్డ్ బయాస్ చూద్దాం. ఫార్వర్డ్ బయాస్లో విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేది అక్రాస్ ఫార్వర్డ్ వోల్టేజ్ అండ్ ద ఫార్వర్డ్ కరెంట్ని రిలేషన్లో తీసుకుంటే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో ఫస్ట్ మనకి తెలుసు ఫార్వర్డ్ బయాస్లో కండక్షన్ అనేది, సపోజ్ ఇప్పుడు మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది బ్యారియర్ పొటెన్షియల్ కన్నా తక్కువ ఉంటే దేర్ ఇస్ నో కండక్షన్, అంటే కరెంట్ అనేది జీరో ఉంటుంది. ఎప్పుడైతే మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది if that is greater than barrier potential, then only conduction starts అనమాట. సో ఇది జెర్మానియం డయోడ్ కనుకోండి ఈ క్యారెక్టరిస్టిక్స్, దాని బ్యారియర్ పొటెన్షియల్ వచ్చేసి 0.3. సో 0.3 దగ్గర 0.3 అంటే 0.31 దగ్గర అంటే వెరీ స్మాల్, ఆ పాయింట్ నుంచి కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అండ్ సిలికాన్ అయితే 0.7. సో 0.71 దగ్గర కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వోల్టేజెస్ని నీ వోల్టేజ్ అంటాం, అంటే వోల్టేజ్ ఎట్ విచ్ కండక్షన్ స్టార్ట్స్, దాన్ని నీ వోల్టేజ్ అంటాం. సో ఆఫ్టర్ 0.3 ఇన్ జెర్మానియం అండ్ 0.7 ఇన్ సిలికాన్ కండక్షన్ అనేది ఉంటుంది. సో కరెంట్ అనేది ఉంటుంది గ్రాఫ్లో. బిఫోర్ దట్ నో కండక్షన్. సో గ్రాఫ్ అనేది ఇలా స్లాంట్ లైన్ ఉంటుంది, తర్వాత నుంచి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నుండి స్మాల్ వోల్టేజ్ చేంజెస్కి, అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది కొంచెం అంటే 0.01 ఇంక్రీజ్ చేసిన లార్జ్ కరెంట్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. సో జెర్మానియం అండ్ సిలికాన్కి రెండింటికి స్మాల్ చేంజెస్ ఇన్ వోల్టేజ్లో లార్జ్ కరెంట్ చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇది ఫార్వర్డ్ అనమాట. మనకు తెలుసు ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఆంపియర్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్వర్డ్ బయాస్. అండ్ మనం ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో మనం 2 టర్మ్స్ డిరైవ్ చేసాం క్యారెక్టరిస్టిక్స్ నుంచి. ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ రెసిస్టెన్స్, అంటే స్టాటిక్ రెసిస్టెన్స్ ఇస్ డినోటెడ్ బై ఆర్ఎఫ్. ఎఫ్ అంటే ఫార్వర్డ్ అనమాట, క్యాపిటల్ ఆర్ అంటే స్టాటిక్ రెసిస్టెన్స్. మనకు తెలుసు రెసిస్టెన్స్ అంటే V/I అనమాట సింపుల్గా. సో ఏదైనా ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఏదైనా ఒక పాయింట్ కన్సిడర్ చేస్తే దాని రెస్పెక్టివ్ వోల్టేజ్ అండ్ కరెంట్ని డివైడ్ చేస్తే వచ్చేది స్టాటిక్ రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి డైనమిక్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఆర్ అండ్ ఎఫ్ అంటే ఫార్వర్డ్ది. సో డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక 2 పాయింట్స్ తీసుకుంటే మనం గ్రాఫ్లో ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి డెల్టా I, ఇది వచ్చేసి డెల్టా V. సో రెసిప్రోకల్ ఆఫ్ స్లోప్ ఆఫ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి డైనమిక్ రెసిస్టెన్స్ అనమాట. ఎందుకంటే ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు డెల్టా V బై డెల్టా I అనమాట. సో యాక్చువల్లీ స్లోప్ ఏంటి? స్లోప్ ఈస్ డెల్టా I బై డెల్టా V, అంటే y యాక్సిస్ బై x యాక్సిస్ అనమాట. కానీ మనకి ఆర్ఎఫ్ అనేది డెల్టా V బై డెల్టా I. సో దిస్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ స్లోప్ ఆఫ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ని డైనమిక్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ 2 టర్మ్స్ని మనం ఫార్వర్డ్ బయాస్లో మనం డినోట్ చేస్తామన్నమాట, ఈ 2 టర్మ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్వర్డ్ విఐ క్యారెక్టరిస్టిక్స్. అండ్ నౌ ఇట్ కమ్స్ టు రివర్స్ క్యారెక్టరిస్టిక్స్. సో రివర్స్ బయాస్లో ఇట్ ఈస్ అక్రాస్ రివర్స్ వోల్టేజ్ అండ్ రివర్స్ కరెంట్ అనమాట. సో మనకు తెలుసు కండక్షన్ అనేది అసలు ఉండదు, ఎందుకంటే బ్యారియర్ పొటెన్షియల్ విత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నో కండక్షన్. కానీ ఒక పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ అనేది జరుగుతుందని చెప్పాం మనం. ఎక్కడైతే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఎప్పుడైతే ఒక పాయింట్ ఆఫ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ దగ్గర బ్రేక్ డౌన్ అనేది అక్కర్ అవుతుంది, బ్రేక్ డౌన్. సో దట్ ఈస్ నోన్ ఎస్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనమాట. అక్కడ నుంచి మనం మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కరెంట్ అనుకున్నాం. సో అప్పుడు ఆ బ్రేక్ డౌన్ తర్వాత కూడా స్మాల్ చేంజ్ ఇన్ వోల్టేజ్ వాల్యూస్కి లార్జ్ కరెంట్ చేంజ్ అనేది వస్తుంది. దట్ ఈస్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అనమాట. ఇక్కడ వచ్చే వోల్టేజ్ వచ్చేసి బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనమాట. సో దిస్ ఈస్ రివర్స్ సాచురేషన్ కరెంట్. మనకు తెలుసు కరెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో ఆంపియర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డిఫైన్ చేసే 2 టర్మ్స్ వచ్చేసి ఓన్లీ డైనమిక్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇందులో. సో ఇది రివర్స్లో కాబట్టి ఆర్ అనమాట.
and that is also similarly like delta V by delta I, same as reverse dynamic resistance in forward and dynamic resistance in reverse, both are same. కానీ మనం ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటాం, delta I and this is delta V. So this is anamata, this is also similarly to reciprocal of slope of VI. So this is about VI characteristics. So మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి Zener డయోడ్. సో Zener డయోడ్ అంటే ఏంటి? యాక్చువల్లీ heavily doped PN diode is known as Zener diode. అంటే సింప్లీ ఒక పిఎన్ డయోడ్ని తీసుకొని అది హై కాన్సన్ట్రేషన్లో డోప్ చేస్తే హైలీ డోప్డ్, దాన్నే Zener డయోడ్ అంటాం. సో Zener డయోడ్ రిప్రజెంటేషన్ అంటే చూద్దాం. సిమిలర్లీ లైక్ పిఎన్ డయోడే ఉంటుంది. ఒక చిన్న చేంజ్ వచ్చేసి ఏంటంటే మనకి పిఎన్ డయోడ్లో ఒక సింపుల్ లైన్ లెక్క ఉంటుంది క్యాథోడ్ అని, కానీ ఇక్కడ Z ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Z బికాస్ దిస్ ఈజ్ ఎ Zener డయోడ్. సేమ్ దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగిటివ్, దిస్ ఇస్ Zener డయోడ్ అనమాట. సో దీనికి కూడా ఈ డయోడ్కి కూడా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట కండిషన్స్. ఇన్ నో బయాస్ అండ్ ఫార్వర్డ్ బయాస్లో సిమిలర్లీ లైక్ పిఎన్ అంటే నో బయాస్ అండ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఇది సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్ లాగానే యాక్ట్ చేస్తుంది. బట్ వేరాజ్ ఇన్ రివర్స్ బయాస్ సో ఇట్ యాక్ట్స్ డిఫరెంట్లీ. సో మనకి Zener డయోడ్లో రివర్స్ బయాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రివర్స్ బయాస్లో ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ occurs at high reverse voltages. High reverse voltages is very important in reverse bias of Zener diode. Ante it can withstand high voltages. సో బ్రేక్ డౌన్ అనేది హై రివర్స్ వోల్టేజ్ దగ్గర, అంటే మనం చాలా హై అప్లై చేసాక దట్ ఈస్ 6 volts అనమాట. సో 6 volts అప్పటి వరకు కూడా బ్రేక్ డౌన్ అనేది జరగదు. సో ఇట్ కెన్ విత్ స్టాండ్ హై వోల్టేజెస్ అనమాట. సో ఫ్రమ్ దేర్ కండక్షన్ స్టార్ట్స్ అండ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఆంపియర్స్. సో ఇక్కడ హై కరెంట్ కాబట్టి దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఆంపియర్స్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. సో యాక్చువల్లీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే యాక్చువల్ రెక్టిఫైర్ అంటే ఏంటి? రెక్టిఫైర్ సో ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ AC టు DC. అంటే మనం ఏదైనా ఏసీ ఇన్పుట్స్ వోల్టేజెస్ కానీ కరెంట్స్ కానీ ఇస్తే మనకి అవుట్పుట్లో డీసీ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ అనేవి ఫామ్ చేస్తుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిఫైర్ అనమాట. సో ఇప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి చూద్దాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఫస్ట్ ఇట్స్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, రెక్టిఫైర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఏమి ఉంటాయో ఎలిమెంట్స్ వాటిని కన్స్ట్రక్షన్ అంటనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది. సో ఈ కాంపోనెంట్ వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. నెక్స్ట్ ఏముంది? డయోడ్. నెక్స్ట్ వచ్చేసి ఒక లోడ్ రెసిస్టెన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఏ డయోడ్ అలాంగ్ విత్ ద లోడ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద డయోడ్ అనమాట. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ ప్రిన్సిపల్ ఏంటి? విచ్ కన్వర్ట్స్ ఏసీ వోల్టేజెస్ ఆర్ ఇన్ కరెంట్స్ ఇంటూ ద డీసీ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్ అనేది ఏసీ, కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది ఏంటంటే డీసీ అనమాట. కానీ ఇక్కడ ఒక సైకిల్ అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తే
ఒక సైకిల్లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వరకే మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది. సో ఓన్లీ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అన్నాం. సో ఇట్ కన్వర్ట్స్ AC to DC for only half of the cycle. So this is known as half wave rectifier. This is the principle. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ అనమాట. ఆపరేషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో అంటే ఓన్లీ ఈ ఇన్పుట్ వెళ్తున్నప్పుడు దానికి అలాంగ్ ద ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈ డయోడ్ దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్కి మనం ఒక 2 ఎండ్స్ తీసుకుంటే AB పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్గా యాక్ట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అనేది ఫామ్ అయింది ఈ 2 టర్మినల్స్ దగ్గర. సో ఫార్వర్డ్ బయాస్ కాబట్టి కండక్షన్ అనేది ఉంటుంది. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది పాజిటివ్. సో మనకి తెలుసు ఫార్వర్డ్ బయాస్ అంటే సిమిలర్లీ లైక్ షార్ట్ సర్క్యూట్ అనమాట. షార్ట్ సర్క్యూట్ కాబట్టి సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి కండక్షన్ అనేది ఉంటుంది. కండక్షన్ ఈజ్ దేర్. సో for positive half cycle diode is forward bias, and in forward bias it acts as a short circuit and it gives conduction. So positive half cycle వస్తుంది. బట్ వేరస్ ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళింది. అప్పుడు ఈ 2 టర్మినల్స్ AB అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అవుతుంది. అండ్ డయోడ్ ఈజ్ ఇన్ ఇప్పుడు ఈ Pకి నెగిటివ్ ఉందంటే ఇదేంటి రివర్స్ బయాస్ అనమాట. దిస్ ఇస్ RL. సో ఇట్ ఈస్ రివర్స్ బయాస్. సో మనకు తెలుసు రివర్స్ బయాస్లో డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్. సో నో కండక్షన్ ఈస్ నాట్ దేర్. సో అప్పుడు మనకి నో అవుట్పుట్ అనమాట. ఇలా సింపుల్ ప్లెయిన్ లైన్ లాగా వస్తుంది. సో మనకి అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేవి ఇలా ఉంటే మనకు ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ఇన్పుట్, దిస్ ఈస్ అవుట్పుట్. దీస్ ఆర్ ద వేవ్ ఫార్మ్స్ ఫర్ half wave rectifier. So this is all about half wave rectifier. So next వచ్చేసి mathematical analysis of హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. సో మ్యాథమెటికల్ అనాలిసిస్ అంటే మనం కొన్ని టర్మ్స్ డిఫైన్ చేస్తాం అనమాట ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి. ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఫస్ట్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. అంటే రేషియో ఆఫ్ అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్ ఈజ్ నోన్ యాజ్ ఎఫిషియన్సీ. సో మనం ఫస్ట్ ఎఫిషియన్సీకి వెళ్ళే ముందు మనం కొన్ని టర్మ్స్ కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం హాఫ్ వేవ్ రెక్టిఫైర్వి. ఫస్ట్ వచ్చేసి VDC, IDC. VDC అన్న V యావరేజ్ అన్న సేమ్, IDC అన్న I యావరేజ్ అన్న సేమ్ అనమాట. సో VDC ఈక్వల్స్ టు VM/π. VM అంటే మ్యాక్సిమం వోల్టేజ్ మ్యాక్సిమం అనమాట. సేమ్ IDC అంటే IM/π. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి VRMS ఈజ్ ఈక్వల్స్ టు VM/2 అండ్ IRMS ఈక్వల్స్ టు IM/2. సో ఇవన్నమాట ఫార్ములాస్. ఈ టూ ఫార్ములాస్ అనేది మీకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎఫిషియన్సీ డిరైవ్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకు తెలుసు ఇప్పుడు ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. అవుట్పుట్లో మనకి ఏం వస్తుంది DC అనేది వస్తుంది రెక్టిఫైర్ నుంచి. ఇన్పుట్లో మనం ఏమి ఇస్తున్నాం AC ఇస్తున్నాం. సో అవుట్పుట్లో DC కాబట్టి అండ్ పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇప్పుడు అవుట్పుట్ పవర్ అంటే VDC అండ్ IDC పవర్ అవుట్. వేరస్ పవర్ ఇన్పుట్ అంటే IRMS and VRMS. So ratio of these two terms gives us efficiency, and efficiency is denoted by neta. So power out by power in, that is equals to VDC into IDC by IRMS into VRMS. And ఈ టర్మ్స్
ఈ VDC ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి VRMS ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 40.6% వస్తుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇస్ 40.6%. అండ్ నెక్స్ట్ టర్మ్ ఈస్ రిపుల్ ఫ్యాక్టర్. సో రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఇది కూడా ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ డినోటెడ్ బై R అండ్ ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ IRMS బై IDC హోల్ స్క్వేర్ -1 అనమాట. సో అండ్ ఈ టర్మ్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది వాల్యూ. అండ్ రిపుల్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చేసి 1.21 అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎనాలిసిస్. అండ్ ఇంకా 2 టర్మ్స్ నేర్చుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే దిస్ ఈజ్ ఫార్ములా వచ్చేసి VRMS బై V యావరేజ్ ఆర్ VDC. ఎందుకంటే VDC అన్న V యావరేజ్ అన్న సేమ్. సో దిస్ ఈజ్ VRMS బై VDC. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి పీక్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చేసి VM బై VRMS. సో దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ, అండ్ నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్, నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. సో ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒకటి సెంటర్ ట్యాప్. అందులో ఉన్న ఫస్ట్ టైప్ సెంటర్ ట్యాప్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్లో సో ఏమేమి ఉన్నాయి ఇందులో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 డయోడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏ లోడ్ రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వచ్చేసి ఇట్ కన్వర్ట్స్ AC వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ ఇంటూ DC వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ అనమాట ఫర్ ఫుల్ సైకిల్. సో ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్లో ఫుల్ సైకిల్ ఉంది, ఒక AC ఇన్పుట్. మనకి వచ్చేటప్పుడు బయటకు కూడా ఫుల్ సైకిల్ వచ్చేసింది. సో హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ కన్సిడర్ చేద్దాం. పాజిటివ్ హాఫ్ సైకిల్లో అబౌట్ ద ట్రాన్స్ఫార్మర్ అప్లై చేస్తాం మనం. సిగ్నల్ అనేది డయోడ్, లోడ్ రెసిస్టెన్స్ అండ్ అనదర్ డయోడ్ D2. ఇది RL, D1, D2. ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన ACB టర్మినల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ACB. సో ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అనమాట. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏ టర్మినల్ పాజిటివ్, C టర్మినల్ నెగిటివ్, అండ్ ఇక్కడ మళ్ళీ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. D2 అనేది రివర్స్ బయాస్. సో B టర్మినల్ అనేది నెగిటివ్ అనమాట. సో ఓన్లీ D1 అనేది ఫార్వర్డ్ బయాస్. ఓన్లీ D1 ఈస్ ఫార్వర్డ్ బయాస్, వేరస్ D2 రివర్స్ బయాస్. సో కండక్షన్ ఈజ్ ఓన్లీ డ్యూ టు D1. D2 అనేది నో కండక్షన్ అనమాట. సో D1 ఈజ్ షార్ట్ సర్క్యూట్, వేరస్ D2 ఈజ్ ఓపెన్ సర్క్యూట్. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో D1 అనేది ఫార్వర్డ్ బయాస్, D2 అనేది రివర్స్ బయాస్, అండ్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ అండ్ దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. సో మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్లో అవుట్పుట్ వచ్చేసి డ్యూ టు D1 అనమాట. దిస్ ఈస్ అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం, అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్లో చూద్దాం. నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది అక్రాస్ ద ట్రాన్స్ఫార్మర్ అప్లై చేస్తే నేను దిస్ ఈస్ ఎ డయోడ్ D1 and this is load resistance and this is diode D2. సో ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్లో ACB. నెగిటివ్ హాఫ్ సైకిల్లో D2 అనేది ఫార్వర్డ్ బయాస్, అంటే B టర్మినల్ పాజిటివ్. దిస్ ఇస్ నెగిటివ్, దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్. సో D2 అనేది ఫార్వర్డ్ బయాస్, D1 అనేది రివర్స్ బయాస్. దిస్ ఇస్ ఫార్వర్డ్ బయాస్ అండ్ ఇట్ యాక్ట్స్ as షార్ట్ సర్క్యూట్. Whereas D1 is reverse bias and it acts as open circuit. సో ఇప్పుడు కండక్షన్ అనేది ఓన్లీ డ్యూ టు D2 అనమాట. అండ్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, అవుట్పుట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేషన్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్.
ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. వేవ్ ఫార్మ్స్, అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనమాట. చూస్తే ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఇది ఇలా ఉంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రతి ఒక్క పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి పాజిటివ్ సైకిల్స్ లెక్క బయటకు వస్తుంది. ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ అవుట్పుట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ సెంటర్ ట్యాప్. ఓన్లీ ది సెంటర్ ట్యాప్ గురించి. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే దట్ ఈస్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. ఇందాక సెంటర్ ట్యాప్ చూసాం, ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైర్ గురించి చూద్దాం. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఇలా ఉంటుంది సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి. ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ కన్స్ట్రక్షన్లో ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అంటే ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వచ్చేసి 4 డయోడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక లోడ్ రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది సేమ్. సెంటర్ ట్యాప్కి అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ప్రిన్సిపల్ అనేది సేమ్ అనమాట. ఏమవుతుంది, ఇట్ కన్వర్ట్స్ AC voltages and currents to DC voltages and currents for full cycle. That is the principle of bridge rectifier. And operation వచ్చేసి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట. ప్రిన్సిపల్ అనేది సేమ్. ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 4 డయోడ్స్ ఉన్నాయి, D1, D2, D3 అండ్ D4 అనమాట. ఇప్పుడు ఆపరేషన్లో మనకి ఇక్కడ AC ఇన్పుట్ ఇస్తే DC ఇన్పుట్ ఫుల్ సైకిల్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఆపరేషన్లో డ్యూరింగ్ ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్స్ D1 and D2 are forward bias. అంటే ఓన్లీ D1, D2 అనేది ఫార్వర్డ్ బయాస్ ఉండే ఎప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో. సో అప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసా అక్రాస్ ద ట్రాన్స్ఫార్మర్. సో ఓన్లీ D1 అండ్ D2 అనేవి షార్ట్ సర్క్యూట్ అయి ఉంటాయి. అదర్ 2 డయోడ్స్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్. సో ఓన్లీ D1 అని D2 సర్క్యూట్ డయాగ్రామ్లో ఉంటాయన్నమాట. సో ఇలా వస్తుంది ఎందుకంటే D3 అండ్ D4 ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్. సో ఇవి సర్క్యూట్ డయాగ్రామ్లో ఉండవు, ఓన్లీ D1 అండ్ D2 ఉంటాయి. దిస్ ఇస్ D1, దిస్ ఇస్ D2 అండ్ దిస్ ఇస్ RL. దిస్ ఇస్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ AC ఇన్పుట్ అనమాట. సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇలా బయటికి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ కరెంట్ డైరెక్షన్. సో D1 అండ్ D2 ఆర్ ఫార్వర్డ్ బయాస్ అండ్ షార్ట్ సర్క్యూటెడ్. సో మనకి ఇన్పుట్ ఇదైతే అవుట్పుట్ కూడా ఇదే వస్తుంది అనమాట, AC అవుట్పుట్. సో నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి అక్రాస్ ద ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇప్పుడు D3 అండ్ D4 ఆర్ ఫార్వర్డ్ బయాస్ అండ్ D1 అండ్ D2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. సో ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ D3 అండ్ D4 అనమాట. ఇది లోడ్ రెసిస్టెన్స్. సో ఇలా ఉంటుంది అనమాట డయాగ్రామ్. దిస్ ఇస్ D3
and this is D4. So ఈ D1 and D2 are open circuited. సో కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఇలా నుంచి ఇలా పైకి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట ఇలా ఫ్లో అవుతుంది కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్లో. సో D3 and D4 are forward bias and those are short circuited. సో ఇలా ఉంటుంది కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా. సో దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్, అండ్ ఈ సైకిల్లో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్ అనమాట. సో దిస్ ఈజ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. అవుట్పుట్ వచ్చేసి ఇది ఇన్పుట్ మనం ఇలా ఇస్తే అవుట్పుట్ అనేది ఫుల్ వస్తుంది. సో ఇన్పుట్ and this is output. This is about bridge rectifier of full wave అన్నమాట. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది మ్యాథమెటికల్ అనాలిసిస్లో ఎఫిషియన్సీ. సిమిలర్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లాగా ఇక్కడ అన్ని టర్మ్స్ డిస్కస్ చేస్తాం. సో ఎఫిషియన్సీ అప్పుడు power output by power input. So ratio of output power to input power is known as efficiency. So formulas ఏంటంటే VDC or V average వచ్చేసి 2Vm by pi and VRMS equals to Vm by root 2. సిమిలర్లీ ఐడిసి, ఐ యావరేజ్ అండ్ ఐఆర్ఎంఎస్ అనమాట. సిమిలర్గా ఇక్కడ విఎం ప్లస్లో ఐఎం వస్తుంది, ఇక్కడ విఎం ప్లస్లో ఐఎం వస్తుంది అనమాట. సో ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ పవర్ టు ఇన్పుట్ పవర్. అవుట్పుట్ అంటే ఎఫిషియన్సీ అంటే నీటా, అవుట్పుట్ పవర్ అంటే విడిసి ఇంటూ ఐడిసి బై ఇన్పుట్ పవర్ అంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సో ఇవన్నీ ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫిషియన్సీ వచ్చేసి 81.2% వస్తుంది. అంటే డబుల్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ వచ్చేసి డబుల్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ వచ్చేసి రిపుల్ ఫ్యాక్టర్. రిపుల్ ఫ్యాక్టర్ వచ్చేసి సేమ్ ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఐఆర్ఎంఎస్ బై ఐడిసి హోల్ స్క్వేర్ -1. అండ్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 0.482 అనమాట రిపుల్ ఫ్యాక్టర్. అండ్ అదర్ టూ టర్మ్స్ వచ్చేసి ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు సేమ్ లైక్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. విఆర్ఎంఎస్ బై విడిసి. అండ్ పీక్ ఫ్యాక్టర్ వచ్చేసి విఎం బై విఆర్ఎంఎస్ అనమాట. సో దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఇప్పుడు వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. సో అడ్వాంటేజ్ వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ది అడ్వాంటేజ్ ఎఫిషియన్సీ ఈజ్ హై, అంటే నీటా ఈజ్ వెరీ హై, అండ్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ లో అండ్ గుడ్ రెగ్యులేషన్. సో అందుకని ఎక్కువ అందరు ప్రిఫర్ చేసేది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ద సర్క్యూట్ సైజ్ ఈజ్ వెరీ బల్కీ ఇన్ సైజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఎఫిషియన్సీ హై కాబట్టి కాస్ట్ ఈజ్ ఆల్సో హై, కాస్ట్ ఈజ్ వెరీ హై. దీస్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అబౌట్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్.